నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ ప్రియాంకారావు. జగన్మోహన్ రెడ్డి గారు అలానే వైఎస్ఆర్సీపీ పార్టీ మహిళలకి ప్రాధాన్యత ఇస్తుంది, మహిళలకి ఎప్పుడు కూడా అవకాశాలు కల్పిస్తూ ఉంటుంది, మహిళల మాటకి విలువిస్తుంది అని చెప్పేసి రోజా గారు అలానే యాంకర్ శ్యామల గారు ఇలా ప్రతి ఒక్కరు చెప్పుకుంటూనే వస్తున్నారు. కానీ ఈరోజు విద్యార్థులతో మీటింగ్ జరిగింది జగన్మోహన్ రెడ్డి గారికి. మరి ఈ మీటింగ్లో ఎంతమంది మహిళలు వచ్చారు అంటే ఒకరు ఇద్దరు, అంతకు మించి కనిపించలేదు. అక్కడ కేవలం పురుషాధిక్యం మాత్రమే కనిపిస్తుంది. మరి ఎలా చూడాలి అంటే వైసీపీ మహిళల విషయంలో ఏవైతే చెప్తుందో అవన్నీ అబద్ధాలేనా? ఈ విషయాలపై డిస్కస్ చేద్దాం. మనతో మాట్లాడడానికి సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ దుర్గా వడ్లమాని గారు ఉన్నారు. ఆవిడని అడిగి తెలుసుకుందాం. నమస్కారం మ్యామ్. నమస్తే అండి. మ్యామ్, ఎప్పుడు వైసీపీ వాళ్ళు ఏం చెప్తారు అంటే మహిళలకి ప్రాధాన్యత ఇస్తాము, మహిళల్ని ప్రోత్సహిస్తాము, మహిళలకే పెద్దపీట. కానీ విద్యార్థి సంఘాలతో ఏదైతే మీటింగ్ జరిగిందో అందులో ఒకరు ఇద్దరు మహిళలు మాత్రమే కనిపిస్తున్నారు. అంటే మహిళలు అంటే వీళ్ళకి రాజకీయ పరంగా వాడుకోవడానికే కనిపిస్తారా? ఇలాంటి వాటిల్లో ఎందుకు మహిళలకు అంత ప్రాధాన్యత ఇవ్వరు? మీరు ఒక తప్పు చెప్పారు. ఏంటి మేడం? ఎందుకు తప్పు చెప్పారంటే మహిళలకు ప్రాధాన్యత ఇస్తారు అని వైసీపీ వాళ్ళు చెప్తారని. కానీ పాపం జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు చెప్పలేదు. జగన్మోహన్ రెడ్డి గారు క్లియర్ గా ఉన్నారు కదా, క్లారిటీతో ఉన్నాడు ఆయన. ఇప్పుడు ఆయన ఏం చెప్పారు? రాజకీయాల్లోకి ఒక కుటుంబం నుంచి ఒక్కళ్ళే రావాలి, నేను తప్ప నువ్వు రాకూడదని చెల్లికి చెప్పాడు కదా. మర్చిపోయారా? మరి ఎంత విశాల హృదయం అయింది. తల్లిని కూడా గౌరవ అధ్యక్షురాలుగా తీసేశాడు కదా చెప్పకుండా. మరి ఇంతకంట గౌరవం ఇంకెవరైనా ఇస్తారా మహిళలకి? వైసీపీలో జగన్మోహన్ రెడ్డి ఇచ్చినట్టే ఎవరైనా ఇస్తారా? ఇప్పుడు రోజాని ఎందుకు ఉంచుకున్నాడు ఆయన పార్టీలో? బికాజ్ ఆవిడ తిట్టడానికి రెడీ అయింది కాబట్టి. విడుదల రజనీని ఎందుకు ఉంచుకున్నాడు ఆయన పార్టీలో? ఆవిడ కూడా తిట్టడానికి రెడీ అయ్యారు. శ్యామల గారు అధికార ప్రతినిధి ఎలా అయ్యారు? ఆయన డబ్బులు ఇస్తాడు, అప్పుడప్పుడు ఆవిడ ఆ స్క్రిప్ట్ చదవడానికి అంగీకరించారు కాబట్టి. అందుకని ఆ పార్టీలో ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ వాళ్ళు చెప్పిన కండిషన్స్ కి ఒప్పుకొని, అంటే ఇప్పుడు దానివల్ల నష్టపోలేదు. రోజా లాంటి వాళ్ళు 1000 కోట్లు సంపాదించుకోగలిగారు. విడుదల రజని తెలివి తక్కువ కాబట్టి క్రషర్ దాంట్లో దొరికిపోయింది ఆవిడ. ఈవిడ కూడా ఆడుదాం ఆంధ్రాలో 119 కోట్లు ఇరుక్కుంది అనుకోండి, చెప్తున్నా మీకు. ఆవిడ అతి తెలివి ఆవిడది. ఆవిడకి ఏంటంటే అట్లా వెనకాల సపోర్ట్ చేసేవాళ్ళు ఉన్నట్టున్నారు ఎవరికి? రోజాకి. అందుకని ఎందుకంటున్నానంటే, మీరు ఆయన మీటింగ్స్ పెడుతున్నాడు ఈ మధ్యన వాళ్ళ పార్టీ వాళ్ళతో, కానీ అక్కడ కూడా మీకు మహిళలు హార్డ్లీ ఒకళ్ళిద్దరు తప్ప ఎవరు ఉండరు. అసలు మీకు మొత్తం 98% పురుషులు ఉంటారు, 2% మహిళలు ఉంటారు. నిన్న కూడా విద్యార్థి విభాగంతో ఇద్దరు ఉన్నట్టున్నారు అంతే. అంటే మీకు ఇక్కడ ఇంకొక పాయింట్ కూడా మీరు గుర్తించాలి. ఇప్పుడు ఎందుకు మహిళలు లేరు అంటే, మరి గంజాయి బ్యాచ్ తోటి మహిళలు ఉంటారా? నిన్న వచ్చిన వాళ్ళందరూ విద్యార్థులేనా? విద్యార్థి సంఘ నాయకులేనా? వాళ్ళలో ఎంతమంది గుండాలు, ఎంతమంది డ్రగ్ పెడ్లర్స్, ఎవరెవరు ఏమేంటి అనేది తెలియాలిగా. స్థానిక గుండాలు ఎవరు? నిజంగా వాళ్ళు విద్యార్థి నాయకులేనా? విద్యార్థి సంఘాలకు చెందిన వాళ్ళేనా? అందుకని అక్కడ మహిళలు ఉండరు. నీకు అది కూడా పాయింట్ కదా. ఏది ఏమైనా పాప నిన్న చాలా చక్కగా ఆయన చెప్పారు. మీరందరూ కూడా రాజకీయాల్లో మిమ్మల్ని తులసి మొక్కలుగా తయారు చేస్తానని చెప్పాడు ఆయన. అంటే మీరు ఇలాగే ఉండండి చక్కగా. ఇది డ్రగ్ పెడ్లర్స్ గా ఇప్పుడు కొండారెడ్డి దొరికాడు కదా, సో డ్రగ్ పెడ్లర్స్ గా ఉండండి, మీ భవిష్యత్తు నేను చాలా బాగా చేస్తాను అని హామీ ఇస్తున్నాడు. ఏది ఏమైనా మహిళలు అనేవాళ్ళు జగన్మోహన్ రెడ్డికి పనికిరారు. అంటే అవసరానికి వాళ్ళు ఉండాలంతే. ఇప్పుడు మరి భారతిరెడ్డి ఎక్సెప్షన్ అనుకోండి, భారతిరెడ్డి కూడా బయటికి రారు కదా. ఆవిడ ఎలక్షన్స్ ముందు ఏదో కొంచెం ఒక ఊరికి వచ్చారు, అక్కడ ఎవరు నిలదీయడంతో ఆవిడ నీళ్లు నమలటం కూడా అయిపోయింది. ఆవిడ సాక్షి పేపరు, సాక్షి ఛానల్ చూసుకుంటున్నా పేరుకి ఆవిడ ఉంటారు, వేరే వాళ్ళు పెత్తనం చేస్తూ ఉంటారు. అందుకని మహిళలు అనేవాళ్ళు జగన్మోహన్ రెడ్డి దృష్టిలో ఇంట్లో ఉండాలి. లేదంటే చెల్లిని క్యారెక్టర్ అసాసినేషన్ చేయించినట్టు చేయిస్తాడు, అది గ్యారంటీ. అందుకే నిన్నంతా కూడా విద్యార్థి సంఘాలు వచ్చినా కూడా వాళ్ళకి ఏం చెప్పలేకపోయాడు. చూసారా మీరు? చరణ్ అన్న అతన్ని గాని, లేదు కొండారెడ్డిని గాని వాళ్ళని సస్పెండ్ చేయాల కదా దొరకగానే. ఇప్పుడు బెంగళూరు నుంచి అతను వచ్చాడు, పట్టుకున్నారు పోలీసులు.
పట్టుకున్నప్పుడు వెంటనే ఏం చెప్పాలి, మాకు సంబంధం లేదు, కొండారెడ్డి కూడా మావాడు కాదని చెప్పలా. దీన్ని బట్టి మీకు ఏమర్థమవుతుంది, జగన్మోహన్ రెడ్డికి వీళ్ళందరూ అత్యంత ఆప్తులు. ఎవరైతే గంజాయి విక్రయించగలరో, ఎవరైతే మాదక ద్రవ్యాలను విక్రయించగలరో, ఎవరైతే వీటిని పిల్లలకు సరఫరా చేయగలరో అలాంటి వాళ్ళే జగన్మోహన్ రెడ్డి దృష్టిలో హీరోలు. అందుకని అమ్మాయిలు ఇలాంటివి చేయడానికి వెనకాడతారు కాబట్టి నేను ఎక్కడా అమ్మాయిలు కనిపించలా మనకి, ఉన్న ఒకళ్ళిద్దరు తప్ప. ఏది ఏమైనా జగన్మోహన్ రెడ్డి మాత్రం ఏదో అనుకుంటున్నాడండి. అంటే వీళ్ళు చదువుకోకూడదు, వీళ్ళు అభివృద్ధి పదంలోకి వెళ్ళకూడదు, వీళ్ళు ఇలా డ్రగ్స్ అమ్ముకోవాలి, లేదు ఏదైనా ఏమనాలి అసాంఘిక చర్యలకి పాల్పడాలి, అప్పుడు వాళ్ళ వెనకాల నేను ఉంటానని చెప్పాలి. ఈయన సాధారణంగా చేసేది అదే కదా. ఇప్పుడు వాళ్ళందరినీ కూడా మీరు చదువుకోండి చక్కగానే ఎవరికైనా చెప్పాడా? చెప్పలేదు. మీరు రాజకీయాల్లో ఉండండి, మీదే భవిష్యత్తు. ఏం భవిష్యత్తు రాజకీయాల్లో? వాళ్ళు చదువుకుని మంచిగా జీవితంలో సెటిల్ అవ్వండి, రాజకీయాలు ఎందుకు మీకు, నేను రాజకీయం చేస్తున్నాను చాలు, ముందు మీరు జీవితంలో సెటిల్ అవ్వండి అని చెప్తారా? చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్తున్నారు, మీరు స్కిల్ డెవలప్మెంట్ మీకు పెడుతున్నాను నేను, మీరు శిక్షణ తీసుకోండి, మీరు ఉద్యోగాలు సంపాదించుకోండి, ఆర్థికంగా మీరు మీ కాళ్ళ మీద మీరు నిలబడండి అని ఆడవాళ్ళకి మగవాళ్ళకి చెప్తున్నారు. ఈవెన్ గృహిణులకు కూడా చెప్తున్నాడు ఆయన. అంతేకాకుండా ఒక్కొక్క కుటుంబంలో ఒక పారిశ్రామికవేత్త తయారు కావాలని కూడా చెప్తున్నారు కదా. ఇన్ని జరుగుతూ ఉంటే నిన్న ఆయనేమో ఏంటి ఫీజు రియంబర్స్మెంట్, తర్వాత ప్రైవేట్ పరం అవ్వడం, మెడికల్ కాలేజీలు ఇవి మాట్లాడతాడు. అసలు పీపీపీ మోడల్ ఏంటి నీకు అర్థం అవ్వలేదు ఇంతవరకు. నీకు కోర్టు కూడా ఒప్పుకుంది దాన్ని పీపీపీ మోడల్ తప్పులేదని. మా కోర్టు భవనాలే డబ్బులు లేక ప్రభుత్వాలు కట్టలేదు, పీపీపీ మోడల్ వస్తే బాగుంటుందని మేము అనుకుంటున్నాం, ఆశిస్తున్నాం అని వాళ్ళు చెప్పారు. తర్వాత ఫీజు రియంబర్స్మెంట్ 6,500 కోట్ల బకాయి ఉంది తెలుసా మీకు జగన్మోహన్ రెడ్డి హయాంలో. అది కూడా ఏం చేశాడు, తల్లుల ఖాతాల్లోకి పంపించాడు. తల్లుల ఖాతాల్లోకి పంపిస్తే అది వాళ్ళు ఫీజులు వెంటనే కట్టకపోతే కళాశాల యాజమాన్యాలు దాని మీద కొంచెం వాళ్ళ ఆందోళన చేపడితే దానివల్ల కొంతమంది ఎగ్జామ్ రాయలేకపోయారు. ఇక్కడ తప్పెవరిది? జగన్మోహన్ రెడ్డిది కదా. అందుకని 2019 వరకు ఏదైతే కళాశాల యాజమాన్యానికి వాళ్ళు పంపిస్తున్నారో చంద్రబాబు నాయుడు హయాంలో, ఇప్పుడు మళ్ళీ అదే విధానాన్ని తీసుకొస్తామని చెప్పారు. సో ఇప్పుడు ఏం చేస్తారంటే 3,500 కోట్లు మేము విడతల వారీగా బకాయిలు తీరుస్తామన్నారండి. సో దాన్ని డైరెక్ట్ యాజమాన్యాలకు వేయటం వల్ల ఏమవుతుందంటే ఈ గందరగోళం ఉండదు, ఈ డిలే ఉండదు, వాళ్ళు సజావుగా పరీక్షలు రాసుకోవచ్చు, వాళ్ళ హాల్ టికెట్లు వాళ్ళకి వస్తాయి. నేను ఇవేమి మాట్లాడ్డాను నిన్న, మన హయాంలో ఇట్లా బకాయిలు ఉన్నాయి అని కానీ అవేం చెప్పడు. అంతా కూడా నేనే చేసేసాను, నేను విద్యార్థులకి చాలా మంచి చేశాను, వాళ్ళకి అన్ని రాయితీలు ఇచ్చానంటాడు, ఇంకేదో చెప్తాడు తప్ప అసలు విద్యార్థినుల గురించి మాట్లాడలేదు, విద్యార్థినులకి ఉండే సమస్యలు ఏంటని తెలుసుకోలేదు. నిజంగా ఈ ప్రభుత్వం వచ్చాక మరి ఏదైనా సమస్యలు ఉంటే చర్చించాలి కదా. ఇప్పుడు యాక్చువల్గా విద్యార్థుల కంటే విద్యార్థినులకే ఎక్కువ సమస్యలు ఉంటాయి. వేధింపులు కావచ్చు, లేకపోతే మరొకటి కావచ్చు, తర్వాత కుటుంబ కష్టాలు కావచ్చు, అవన్నీ తెలుసుకోవాలి కదా. ఇప్పుడు మీరు విద్యార్థులతో మాట్లాడుతున్నారంటే వాళ్ళకి వ్యక్తిగతంగా ఏమైనా సమస్యలు ఉన్నాయో తెలుసుకోవాలి. అవి ఏమీ చేయలేదు. మీరు రాజకీయాల్లోకి రావాలి, తర్వాత మీరు ఉంటేనే మీకు నచ్చిన వాళ్ళని మీరు ఎన్నుకోవచ్చు అంటే నన్ను ఎన్నుకోండి అని ఇండైరెక్ట్ గా చెప్పాడు అక్కడ. నెక్స్ట్ ఎలక్షన్స్ లో మీరు వచ్చి ఓటు వేయండి నాకు అని అడిగాడు. అందుకోసం నిన్న నా మీటింగ్ పెట్టాడు అంతే. ఓకే, రైట్. థ్యాంక్ యూ సో మచ్.